ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఏప్రిల్ 30 సంవత్సరం అంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 1 రాజుల గ్రంథం 8 మరియు 9 అధ్యాయములు, సాయంత్రం లూకా సువార్త 21వ అధ్యాయము 1 నుండి 19వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు తన అద్భుతమైన సన్నిధిని మీకు తోడుగా ఉంచునుగాక. ప్రభుతో పాటు మీరు ఎప్పుడైతే అడుగులు వేస్తారో మీ జీవితం అద్భుతమైన, సౌందర్యవంతమైన పరలోకపు మహిమతో నింపబడడం నిశ్చయం. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువారు మనకి అనుగ్రహిస్తున్నటువంటి ధ్యానంలోకి మనం సాగి వెళ్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో 1 నుండి 11 వచనాలు మీకు చాలా చిరపరిచితమని నేను నమ్ముచున్నాను. కానా పెళ్లిలో యేసు ప్రభువారు నీటిని ద్రాక్షరసంగా మార్చినటువంటి ఆ అద్భుతాన్ని మనం చాలాసార్లు విన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆ పెళ్లిలో ఉన్నారు. తన శిష్యులతో పాటు అక్కడ సంచరిస్తున్నారు. ద్రాక్షరసం అయిపోయింది. ఆ పెళ్లి ఇంటి వారు కలవరపడుతున్నారు. వచ్చేవారందరికీ మొట్టమొదట ఆ ద్రాక్షరసం పోయడం అది వారికి మర్యాద, సాంప్రదాయం. కనీసం ద్రాక్షరసాన్ని కూడా పోయలేనటువంటి వాడు ఈ పెళ్లి చేసుకోవడం అవసరమా అన్నంతగా ఉంది. అయితే వారు అవమానపాలు, నిందపాలు కావడానికి మొట్టమొదట ప్రభువారికే ఇష్టం లేదు. ఆ ద్రాక్షరసం అయిపోయిన తర్వాత మరియమ్మ ప్రభు దగ్గరికి వచ్చి ద్రాక్షరసం అయిపోయిందని, ద్రాక్షరసం లేదని యేసు ప్రభు వారితో చెప్పింది. ప్రభువారు అన్నారు, అమ్మా, నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. ఆ మాటలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం చాలాసార్లు ఏదైనా అయిపోయిన వెంటనే, ఏదైనా అవసరం వచ్చిన వెంటనే మనకి కావలసింది అప్పటికప్పుడు కావాలి, రావాలి అని కోరుకుంటూ ఉంటాం, ఆశపడుతుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేనిది కావాలి అని ఆశపడ్డం అది సమంజసమే. కానీ వెంటనే అర్జెంటుగా ఆగమేఘాల మీద అనుకున్నట్లే రావాలి, కావాలి అని అనుకోవడం, కోరుకోవడం కొంచెం అది తొందరపాటు చర్య అని నేను మీకు తెలియజేస్తున్నాను. యేసు ప్రభువారు మరియమ్మతో అన్నమాట, నా సమయం ఇంకా రాలేదు అన్నారు. దేవుని బిడ్డలారా, ఆ మాట ద్వారా మనకి ఏమర్థమవుతుంది? మీరు వెయిట్ చేయండి, మీరు కనిపెట్టండి, మీరు నన్ను తొందర చేయకండి, మీరు వర్రీ కాకండి అని ప్రభు వారితో చెప్తున్నారు. ఒక భక్తుడు అన్నాడు, వెయిటింగ్ ఈజ్ నాట్ వేస్టింగ్. మీరు ఎదురు చూసే సమయం, మీరు కనిపెట్టే సమయం, ఆ వెయిట్ చేసే సమయం ఎన్నడూ వేస్ట్ కాదు, అది వృధా కాదు. అది సత్ఫలితాలను తీసుకుని వస్తుంది. అది మేలునే మన ఒడిలోకి కుమ్మరిస్తుంది. అది శ్రేష్టమైన వాటిలోకి మనల్ని నడిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా ఆరాటపడొద్దు, తొందరపడొద్దు. నాకిప్పుడే అది కావాలి, నేను కోరుకునే వెంటనే నాకు మా పేరెంట్స్ ఇవ్వాలి అని ఎప్పుడు తలపోయొద్దు.
మీరు కనిపెట్టండి. యేసు ప్రభువు వారు ఏం చేశారు? వారందరూ కనిపెడుతుండగా ఆయన పరలోకం నుండి తన తండ్రి చిత్తాన్ని తెలుసుకున్నాడు. ఆ టైం తెలుసుకున్నాడు. వెంటనే పరిచారకులతో చెప్పాడు, ఆ 6 రాతి బాణల్లో నీళ్లు నింపివేశారు. మీరు ఆ నీళ్లను ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని వెళ్ళండి అని చెప్పాడు. ఏం జరిగింది? వారు తీసుకుని వెళుతున్నప్పుడే ఆ నీళ్లు శ్రేష్టమైన ద్రాక్షారసముగా మారిపోయింది. అవును దేవుని బిడ్డలారా, ఎదురు చూడండి, కనిపెట్టండి. మీ జీవితంలో ఎప్పుడైతే వెయిట్ చేస్తారో అప్పుడు శ్రేష్టమైనది మీ యొద్దకు తీసుకొని రాబడుతుంది. తొందరపడితే మీ జీవితంలో టెన్షన్స్ తప్ప ఏమీ ఉండవు. కనుక ఈ దినం దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకోండి. ప్రభువా, నేను మీ సమయానికి సమర్పించుకుంటున్నాను. మీ సమయంలోనే నాకు దయచేయండి. మీ సమయమే నాకు శిరోధార్యం, నాకు శ్రేష్టమైనది. నీ సమయం వరకు నేను ఎదురు చూచినట్లుగా నాకు కృపను అనుగ్రహించండి అని ప్రార్థించండి. దేవుడు అట్టి కృప మీకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన గొప్ప సందేశం కొరకు వందనాలు. మా నాయన, ఎన్నడూ తొందరపడకుండా మాకు ఇప్పుడే కావాలి, మేము చూడాలి, పొందుకోవాలి, అనుభవించాలి అనే ఆరాటం లేకుండా మీ సమయంలో మీరు మాకిచ్చే ఆ శ్రేష్టమైన ఈవి కొరకు కనిపెట్టుకొని మీ సన్నిధిలో ఒదిగి ఉండే కృప మా అందరికీ దయచేయండి. మా నాయన, మా ప్రియులను ఆశీర్వదించి బలపరిచి వర్ధిల్ల చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.